హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సింధు శేఖర్. ఇవాళ వీడియో వచ్చేసి మా గౌరాంష్ పుట్టిన తర్వాత మా ఇంటికి మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం అన్నమాట. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఎవరైతే మా వీడియోలో ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చన్వి చూడు, హాయ్ చెప్పు. ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పు. ఇక్కడ లగేజ్ అంతా కార్లో సెట్ చేస్తున్నారు, అదేమో అస్సలు పట్టట్లేదు. ఎలాగో అలాగా లాస్ట్కి సెట్ చేశారు. ఇక్కడ లగేజ్ మొత్తంలో ఒక 90% లగేజ్ మా కన్నయ్యదే ఉంటుంది, 10% మాత్రమే మాది. మా శాన్వి మాత్రం నాకు చాలా హెల్ప్ చేసింది. నేను ఏదైనా మర్చిపోయినా కూడా అది తెచ్చి మమ్మీ ఇది మర్చిపోయావు, మమ్మీ ఇది మర్చిపోయావు మళ్ళీ మరీ ఇస్తుంది. ఇక్కడ మా డాడీకి నెట్ పెట్టలేదని ఇది కూడా అని ఇస్తుంది. ఇంకా మా కన్నయ్య వెళ్తున్నాడు కాబట్టి కొంచెం వాళ్ళ అక్కతో ఒక చిన్న ఫోటోషూట్ తీసుకున్నాడు అనమాట. ఇంక ఇక్కడ వాళ్ళ తాతయ్య కన్నయ్యని తీసుకెళ్తున్నాడు. ఇంకా వీడు కార్లో వాళ్ళ తాతయ్య దగ్గరే కూర్చున్నాడు. నాకు మంచిగా టైం దొరికిందనమాట. ఇంకా టైం దొరికింది కదా అని నేను హాయిగా ఒక 1/2 అవర్ పడుకున్నాను అనమాట. ఆల్రెడీ మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడే లైట్గా వర్షం స్టార్ట్ అయింది. ఇంకా తర్వాత పెరిగింది. వెదర్ అయితే చాలా బాగుంది, చల్లగా ఉంది. మీలో ఎంతమందికి ఈ కాయలు తెలుసు? ఇవైతే పచ్చి ఖర్జూరం. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మధ్యలో ఇవి దొరికితే తీసుకున్నాను అనమాట. అసలు భలే ఉంటాయి కదా ఇవి, టేస్ట్ మంచిగా కొంచెం స్వీట్ వగరు నాకైతే చాలా ఇష్టం. వీడు ఎలా ఆడుకుంటున్నాడో చూడండి మా గౌరాంష్. ఇక్కడ మా మామయ్యని మేము వచ్చాక వీడియో తీయి అని అంటే మర్చిపోయి ల్యాండ్స్కేప్లో తీయకుండా షార్ట్ వీడియోకి తీశాడు, అందుకే ఇలా వచ్చింది. ఈ బనానాస్ ఎందుకు అనుకోవచ్చు ఇవి, ఎందుకంటే గౌరాంష్ పుట్టాక సార తీసుకొని రావాలి కాబట్టి సారలో ఇది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. బాబాయ్ తీస్తాడు. గౌరాంష్ ఇదే దిగుతుంది. ల్యాండ్స్కేప్ లో లాంగ్ వీడియో. హాయ్ దొంగడా. నెక్స్ట్ ఇక్కడ మా వాళ్ళంతా నైట్ సార పంచాలి కాబట్టి సార కోసం ఇవన్నీ ప్యాక్ చేస్తున్నారు అనమాట. వీళ్ళు మా అక్క వాళ్ళు, ఇంకా అమ్మమ్మ వాళ్ళు. మా అమ్మమ్మ వాళ్ళు అయితే మాకంటే చాలా ఎనర్జీగా ఉంటారు. నెక్స్ట్ టైం వీళ్ళతో వీడియో చేద్దాము. వీళ్ళతో వీడియో కావాలి అనే వాళ్ళు కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేద్దాము. సో వీళ్ళందరూ ఎలాగ చేస్తున్నారు కదా అని చెప్పి నేను కూడా చేద్దామని నేను కూడా వెళ్ళి ప్యాకింగ్ చేస్తున్నాను.
అటు పెట్టాయి కొద్దిగా రాకుండా ఇక్కడ సార పంచుతున్నాం అనమాట. యాక్చువల్గా చాలామంది వచ్చారు కానీ తీయడానికి అవ్వలేదన్నమాట. అప్పటికే మా గౌరెన్స్ అంటే కొత్తగా ఉంది కాబట్టి వాడు బాగా ఏడవడం వల్ల ఎక్కువ వీడియో తీయలేకపోయాను.